హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో నేను బీటీఎస్ వారి 2016 ఇయర్ మోస్ట్ ఫేమస్ సాంగ్ అయిన బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది స్ప్రింగ్ డే అండ్ అదర్ సాంగ్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి అడుగుతున్నారు. ఆ కాన్సెప్ట్స్ గురించి తొందరలో వీడియో అప్లోడ్ చేస్తాను. ఇక నుండి కొంచెం కన్సిస్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ మిగతా సాంగ్స్లా కాదు, ఈ సాంగ్ చాలా యూనిక్. సో ఈ సాంగ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మన బ్యాంక్తన్ ఆర్మీలో మెంబర్ అయిపోండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్. ఈ సాంగ్ను బీటీఎస్ వారు 2016 అక్టోబర్ 10న రిలీజ్ చేశారు. అక్టోబర్ 10th కొరియన్ డేట్ అండ్ 9th అక్టోబర్ ఇంటర్నేషనల్ డేట్. ఈ సాంగ్ను బీటీఎస్ వారు 2 లాంగ్వేజెస్లో పబ్లిష్ చేశారు. అవే కొరియన్ అండ్ జపనీస్ లాంగ్వేజెస్. ఈ సాంగ్ను హిట్మ్యాన్ బ్యాంగ్, కిమ్ డో హ్యూన్, ఆర్ఎం, జే హోప్, షూగా కలిసి రాశారు. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ బీటీఎస్ వారి సెకండ్ స్టూడియో ఆల్బమ్ అయిన వింగ్స్ ఆల్బంలో మోస్ట్ ఫేమస్ సాంగ్. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ జపనీస్ వర్షన్ను May 9th 2017లో రిలీజ్ చేశారు. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ కొరియన్ నేమ్ వచ్చి నెపిట్టా నుమ్మా అండ్ జపనీస్ నేమ్ వచ్చి చియాసినా మిద్దా. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ జనర్ వచ్చి మూన్ బ్యాటిన్ ట్రాప్ ట్రోపికల్ హౌస్. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ను పొందింది. 2016 ఇయర్ ఎంనెట్ ఏషియన్ మ్యూజిక్ అవార్డ్స్లో సాంగ్ ఆఫ్ ది ఇయర్గా నామినేట్ కూడా అయింది. బిల్బోర్డ్ అండ్ జీక్యూ వారు రిలీజ్ చేసిన బెస్ట్ సాంగ్ ఇన్ డెకేడ్ 2010 to 2020లో ఈ సాంగ్ కూడా ఒక ప్లేస్ను సంపాదించుకుంది. May 2019 వరకు బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ 2.5 మిలియన్ కంటే ఎక్కువ కాపీస్ అమ్ముడుపోయాయి. బీటీఎస్ సాంగ్స్ యాక్చువల్గా హిప్ హాప్ సౌండ్స్కు ఫేమస్, బట్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ మాత్రం మూన్ బ్యాటిన్ ట్రాప్ అండ్ ట్రోపికల్ హౌస్ కేటగిరీ కిందకు వస్తుంది. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ బీటీఎస్ వారి మిగతా సాంగ్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్ వైబ్స్ను కలిగి ఉంటుంది. ఈ సాంగ్ థీమ్ ఏంటంటే, మనం ఒకవేళ టెంప్టేషన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇంకా డిఫరెంట్ ఐడియాస్తో తికమక్క పడుతుంటే టెంప్టేషన్ అడ్డుకోవడం కష్టమవుతుంది. ఈ ప్రాసెస్ అంతా మన జీవితంలో ఒక భాగమే. ఇలా జరుగుతున్నప్పటికీ మనం జీవితంలో ముందుకు సాగాలి. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ మన జీవితంలో ఎలా ఆలోచిస్తాము, ఎలా డెసిషన్స్ తీసుకుంటాము, ఎవరిని ఎంచుకుంటాము, ఎలా ఎదుగుతామో తెలియజేస్తుంది. బీటీఎస్ ప్రకారం ఈ సాంగ్ మన జీవితంలో ఎదురయ్యే టెంప్టేషన్స్ను మనం ఎలా ఫేస్ చేయాలి అండ్ టెంప్టేషన్ను జీవితంలో ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ చాలా నార్మల్ అనే మెసేజ్ కన్వే చేయడమే బీటీఎస్ వారి ఉద్దేశం. లిరిక్స్ ప్రకారం ఈ సాంగ్ అడిక్టివ్ లవ్ వలన వచ్చే పెయిన్ తెలియజేస్తుంది. ఇంకా ఈ సాంగ్లో లవ్లోని సాక్రిఫైజెస్ గురించి, యూత్ లవ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే పెయిన్ గురించి ఉంటుంది. ఈ సాంగ్ కొంచెం ఐ నీడ్ యూ అండ్ సేవ్ మీ సాంగ్స్ మెసేజ్ను కలిపిన సాంగ్లా ఉంటుంది. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ సౌత్ కొరియాలో ఎంతో హ్యూజ్ రెస్పాన్స్ అండ్ ఫేమ్ను సంపాదించుకుంది. ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత గ్యాన్ డిజిటల్ చార్ట్లో కొన్ని వీక్స్ వరకు నెంబర్ 1 పొజిషన్ను పొందింది. ఈ సాంగ్ డౌన్లోడ్ చార్ట్లో 1,98,987 డిజిట్స్ యూనిట్స్ సోల్డ్ అయింది. ఈ మ్యూజిక్ వీడియో బీటీఎస్ 7 మెంబర్స్ ఒక మ్యూజియంలోకి ఎంటర్ అవడంతో స్టార్ట్ అవుతుంది. ఆ మ్యూజియంలో అన్ని యూరోపియన్ రెనెసెన్స్ను రిప్రజెంట్ చేసే పెయింటింగ్స్, ఏంజల్ పెయింటింగ్స్ ఉంటాయి. ఆ తర్వాత బీటీఎస్ మెంబర్స్ అందరూ అక్కడ ఉన్న పెయింటింగ్స్ను అబ్జర్వ్ చేస్తుంటారు. కొంతమంది అక్కడ మాట్లాడుకుంటుంటే జిన్ మాత్రం అక్కడ ఉన్న ఒక పెయింటింగ్ను తదేకంగా చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్లో 7 మెంబర్స్ కలిసి ఉంటారు. ఆ తర్వాత సాంగ్ బిగిన్ అవుతుంది. అప్పుడు బీటీఎస్ వారు ముందు విజిట్ చేసిన మ్యూజియం హాల్లో కొరియోగ్రఫీ మొదలవుతుంది. నెక్స్ట్ సీన్లో బీటీఎస్ మెంబర్స్ విజువల్స్ అండ్ యాక్షన్స్ ఉంటాయి. కొన్ని సీన్స్లో ఆర్ఎం డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం వంటి సీన్స్ ఉంటాయి. అండ్ కిందకు జంప్ చేసే సీన్ కూడా ఉంటుంది. ఈ యాక్షన్స్ అన్ని చూసి కొంతమంది ఏదో తప్పుగా భావిస్తారు. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బీటీఎస్ వారు డెలివర్ చేయాలనుకునే మెసేజ్లో ఇలాంటి యాక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇలాంటి యాక్షన్స్ ఉండడం వలన యూత్కి వారు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ బాగా అర్థమవుతుంది. సో వాళ్ళు బీటీఎస్ వారి మెసేజ్ను ఈజీగా గ్రాస్ప్ చేయగలరు. ఇక సాంగ్లోని లిరిక్స్ ఎక్స్ప్లెనేషన్కు వెళ్తే, ఫస్ట్ లిరిక్స్ మై బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ అండ్ మై లాస్ట్ డ్యాన్స్ టు జస్ట్ టేక్ ఇట్ ఆల్ అని ఉంటుంది. ఈ ఫ్రేజ్ను జిమిన్ పాడతాడు. ఈ లైన్ హ్యూమన్ ఎమోషన్స్లో ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ గురించి చెప్తుంది. ఇంకా తన లాస్ట్ డ్యాన్స్ కూడా అదేనని జిమిన్ లిరిక్స్లో తెలుపుతాడు. ముందు చెప్పినట్లు ఈ సాంగ్లోని లిరిక్స్ అన్ని అడిక్టివ్ లవ్ గురించి ఉంటాయి. జంకుక్ లిరిక్స్ కూడా ఎమోషన్స్ను రిప్రజెంట్ చేస్తూ టేక్ మై కోల్డ్ బ్రీత్ టు అని ఉంటుంది. ఈ సాంగ్లో మీరు బీటీఎస్ మెంబర్స్ విజువల్స్ చూస్తే కొంచెం సాడ్గా అండ్ లవ్ ద్వారా వచ్చే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ క్లియర్గా కనిపిస్తాయి. నెక్స్ట్ జిమిన్ ఫ్రేజ్ రిపీట్ అయిన తర్వాత మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ మాత్రం ఈ సాంగ్లో ఎంతో హైలైట్. నాకు తెలిసి మీలో చాలామంది బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ వినే ఉంటారు. ఒకవేళ మీరు న్యూ ఆర్మీ అయితే మీరు ఖచ్చితంగా బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ను వినండి. కాపీరైట్ ఇష్యూ వలన నేను ఆ సాంగ్ను ఈ వీడియోలో ప్లే చేయడం లేదు. మ్యూజిక్ ప్లే అయిన తర్వాత షూగా లైన్స్ స్టార్ట్ అవుతాయి. మై బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్, మై బాడీ మైండ్ సాల్, ఐ నో ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, దట్ వాట్ పనిషెస్ మీ నౌ అని ఉంటుంది. ఈ లైన్ ఒకరిని పూర్తిగా నమ్మడం వలన వచ్చే పెయిన్ను తెలియజేస్తుంది. నెక్స్ట్ ఆర్ఎం లిరిక్స్ చాక్లెట్ చిక్స్ అండ్ యువర్ డెవిల్ వింగ్స్, దేర్స్ బిటర్ నెక్స్ట్ టు యువర్ స్వీట్ అని ఉంటుంది. ఈ లిరిక్స్ లవ్లోని బిటర్నెస్ అండ్ నమ్మకం కోల్పోవడాన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ జే హోప్ లైన్ లవ్లోని బాండ్ అండ్ రిలేషన్షిప్లోని పెయిన్ను క్లియర్గా రిప్రజెంట్ చేస్తాయి.
ఆ తర్వాత తేయుంగ్ లైన్స్ సేమ్ జిమిన్ లైన్స్ను రిప్రజెంట్ చేస్తాయి. అండ్ జంకుక్ తన ముందు లైన్స్ను కోరస్ పార్ట్లో రిపీట్ చేస్తాడు. ఆ తర్వాత జేహోప్ లైన్స్ ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అని ఉంటాయి. ఈ లైన్స్ లవ్లో ఎంత పెయిన్ ఉన్నా ఆ లవ్ను ఇంకా కోరుకునే మన మెంటాలిటీను రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ హోబీ లైన్స్ కంటిన్యూ అవుతూ ఇట్స్ ఓకే టు బి హార్డ్, షేక్ మీ అప్, సో ఐ క్యాన్ కమ్ టు మై సెన్స్ అని ఉంటుంది. ఈ లైన్ లవ్లోని పెయిన్ అండ్ సాక్రిఫైజెస్ను రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ షూగా లైన్ ఐ వాజ్ డీప్లీ పాయిజన్ బై ద జైల్ ఆఫ్ యూ అని ఉంటుంది. ఈ లిరిక్స్ బిట్రేనెస్, ఒకరి చేతిలో మోసపోయిన తర్వాత చెప్పేను తెలియజేస్తుంది. ఆ తర్వాత జిమిన్ స్టార్టింగ్ లైన్స్ రిపీట్ అవుతాయి. అండ్ తేయుంగ్ది కూడా ఎర్లియర్ పార్ట్ రిపీట్ అవుతుంది. సేమ్ హోబీవి కూడా ప్రీవియస్ లైన్స్ రిపీట్ అవుతాయి. నెక్స్ట్ వీ లైన్స్ కిల్ మీ జెంట్లీ అండ్ క్లోజ్ మై ఐస్ విత్ యువర్ టచ్ అని ఉంటుంది. ఈ లైన్ రిక్వెస్ట్ అండ్ లవ్లోని ఫీలింగ్స్ను రిప్రజెంట్ చేస్తుంది. ఆ తర్వాత జిన్ లైన్స్ ఐ క్యాంట్ ఫేస్ ఇట్ ఎనీమోర్, యు ఆర్ జస్ట్ టూ స్వీట్ అని ఉంటుంది. ఈ లైన్స్ లవ్లోని ఒక పాయింట్లో గివ్ అప్ ఎబిలిటీను సూచిస్తాయి. జిన్ లిరిక్స్ తర్వాత సాంగ్ ఆగిపోయి ఆర్ఎం లైన్స్ ఈ విధంగా ఉంటాయి. హీ టూ వాజ్ ఎ టెంప్టర్, హీ టూ వాజ్ ఎ లింక్ టు ద సెకండ్, ద ఈవిల్ వరల్డ్ విత్ విచ్ ఐ నో లాంగర్ వాంటెడ్ టు హ్యావ్ ఎనీథింగ్ టు డూ. ఈ ఫ్రేజెస్ డి మెయిన్ స్టోరీలోనివి. ఆ స్టోరీ చాలా పెద్దది, దాని గురించి ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆర్ఎం వర్డ్స్ తర్వాత నెక్స్ట్ సీన్లో మెంబర్స్ అందరూ మ్యూజియం నుండి ఎగ్జిట్ అవుతుంటారు. ఆ తర్వాత అక్కడ డిఫరెంట్ స్టాచ్యూస్ కనిపిస్తాయి. అప్పుడు జిన్ అక్కడ స్టాచ్యూస్లోని ఒక స్టాచ్యూ వైపు ఆసక్తిగా చూస్తూ అక్కడ బ్లాక్ వింగ్స్తో ఉన్న స్టాచ్యూను కిస్ చేస్తాడు. ఆ తర్వాత వి బ్యాక్ ఉన్న క్లాత్ తొలగిపోయి తన స్మైల్తో మళ్ళీ సాంగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి గైస్, బీటీఎస్ వారి బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ మిగతా సాంగ్స్లా కాదు. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్లోని స్టాచ్యూస్, బీటీఎస్ వారి ఎక్స్ప్రెషన్స్, బీటీఎస్ వారు విజిట్ చేసిన మ్యూజియంలోని పిక్చర్స్ లాంటి అన్ని విషయాలు ఏన్షియంట్ హిస్టరీతో లింక్ అయి ఉన్నాయి. బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ బిహైండ్ స్టోరీ, ఎంవీలోని మ్యూజియం పార్ట్స్ లైక్ స్టాచ్యూ అండ్ పెయింటింగ్ హిడెన్ మీనింగ్, వి ఎందుకు కిందకి జంప్ చేశాడు, హోబీ ఎందుకు యారోను షూట్ చేశాడు, జంకుక్ ఎందుకు స్వింగ్ అవుతాడు, జిన్ స్టాచ్యూని ఎందుకు కిస్ చేశాడు లాంటి విషయాలని బిహైండ్ స్టోరీలో ఉంటాయి. మీకు ఆ వీడియో కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తొందరగా ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. ఆ తర్వాత సేమ్ కోరస్ పార్ట్ రిపీట్ అవుతుంది. ఎట్ లాస్ట్ జిన్ కన్ఫ్యూజింగ్ లుక్స్తో ఎంవీ ఎండ్ అవుతుంది. ఫైనల్గా బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ ఒక మిస్టీరియస్ గ్రేట్ సాంగ్. ఈ సాంగ్ పర్సనలీ నాకెంతో ఇష్టం. మీకు బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే సాంగ్, విజువల్స్ అండ్ బీటీఎస్ వారి ఎక్స్ప్రెషన్స్ బాగా నచ్చాయి. ఈ సాంగ్లో జిమిన్, హోబీ, వి అండ్ జంకుక్ను హైలైట్ చేశారు. జిన్కు ఎక్కువగా స్క్రీన్ టైం అండ్ లిరిక్స్ లభించలేదు. జిన్కు కోరస్ లేదా ప్రీ కోరస్ పార్ట్లో కొన్ని ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇది గైస్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ సాంగ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సాంగ్లోని చాలా పార్ట్స్ డిఫరెంట్ స్టోరీస్తో లింక్ అయి ఉన్నాయి. ముందు చెప్పినట్టు మీకు ఆ స్టోరీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఏ సాంగ్ ఎక్స్ప్లెనేషన్ కావాలో ఆ సాంగ్ నేమ్ను మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చిన కంటెంట్ను నేను ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.